Founder Anis Associates and Anis Associates Private Limited from Bangalore. So ఇది బుక్ రాయడానికి యాక్చువల్గా ఈరోజు బుక్ లాంచ్ కోసమని బెంగళూరు నుంచి we traveled here. This is the first Hyderabad launch. Then we are doing in Bangalore and then Delhi next subsequently. So the book which I wrote is on Indian laws of property on property and one second. Examination is my book which I wrote it on it. బేసికల్గా ఏంటంటే చాలామంది ప్రాపర్టీస్ని బై చేస్తారు. బట్ ఏంటంటే కొంతమంది తెలియక కొనుక్కుంటారు, కొంతమంది తెలిసి రిస్క్ ఉందని కూడా తెలుసుకొని కూడా కొనుక్కుంటారు. బట్ అలాంటి వాళ్ళందరి కోసం ఏం చేశానంటే ఇది ఒక బుక్ రాయడం జరిగింది. ఈ బుక్లో ఒక ప్రాపర్టీ కొనే కంటే ముందు ఏ కైండ్ ఆఫ్ మనము ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ లా మనం చూసుకొని కొనాలి. అంటే ఇప్పుడు బేసికల్గా ప్రతి ఒక్కరు అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం రాకపోవడం పోవచ్చు. ఇది సామాన్యుడికి అర్థమయ్యే విషయంలో విధానంగా రాసిన బుక్ ఇది. ఇందులో అంటే ఒక బుక్ కొనే ముందు ప్రాపర్టీ యాక్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ గురించి తెలుసుకోవాలి, తర్వాత కాంట్రాక్ట్ యాక్ట్ గురించి తెలుసుకోవాలి, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీస్ గురించి తెలుసుకోవాలి, తర్వాత స్టాంప్ యాక్ట్ గురించి తెలుసుకోవాలి, రిజిస్ట్రేషన్ రూల్స్ అంటే ఏంటనేది తెలుసుకోవాలి. ఎందుకంటే అన్రిజిస్టర్డ్ సాదా పైనామా డాక్యుమెంట్స్ ఎక్కువ ఉంటాయి మన తెలుగు రాష్ట్రాల్లో. సో వాటి వల్ల వచ్చే రిస్క్ ఉన్నది కూడా మనం తెలుసుకొని దాన్ని మనం మినిమైజ్ చేసుకోవడానికి ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలనేది ఈ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనం ఒక పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా మనం ప్రాపర్టీ కొంటాము, తర్వాత అందులో రిస్క్ ఉండొచ్చు, మనకు తెలియదు. తర్వాత ఏంటంటే ఆ పవర్ ఆఫ్ అటార్నీ ప్రాపర్టీగా రిజిస్టర్ అయిందా, స్టాంప్ డ్యూటీ పే చేశారో లేదు. ఇంకోటి ఇవాళ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాము, సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మనం ఏమనుకుంటాం ఓకే ప్రాపర్టీ ఈజ్ మైన్ అనుకుంటాము. కానీ అందులో ఏ రకమైన క్లాజెస్ రాశారు, దానివల్ల ఏంటి నెగటివిటీ మనకు వస్తుంది అనేది ఎవరు చూడరు. అంటే ప్రాపర్గా కన్వీనియన్స్ అవ్వదు డీడ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఈజ్ బూమింగ్ అప్. సో డెవలపర్స్ వస్తుంటారు, వాళ్ళు రకరకాలుగా దే పే లాట్ ఆఫ్ జిమ్మిక్స్ ఇన్ దాట్. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే అవేర్నెస్ లాగా కూడా వస్తుంది ఈ బుక్ చదవడం వలన. సో ఎవరైనా ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు, ఎందుకంటే అది హార్డ్ అండ్ మనీ ద్వారా కొనే ప్రాపర్టీ, రిస్క్ ఉండకుండా కొనడానికి ఎవరైనా ఈ బుక్ ఫాలో అయ్యారనుకోండి వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఒక ప్రాపర్టీ కొనే ముందర మనం ఏ డాక్యుమెంట్స్ మనం డిమాండ్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ మనం వెరిఫై చేసుకోవాలి ప్రాపర్టీ కొనే ముందు. సో ఇలాంటి అన్ని విషయాలు దీని ద్వారా తెలుస్తాయనే దాంతో జనరల్ పబ్లిక్ కోసము ప్లస్ మా అడ్వకేట్ ఫెటర్నిటీ, తర్వాత జ్యుడిషియరీ అందరికీ పనికొచ్చేలాగా ఈ బుక్ రాయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఒక లా గురించి తెలుసుకోవాలంటే ఒక్కొక్క బుక్ కొనుక్కోవాలి, అది కూడా చాలా కాస్ట్లీ ఎఫర్ట్. అందుకోసం అనేది అన్ని లాస్ కలిపి ఒక చోట ప్రజెంట్ చేయడం జరిగింది, ఓన్లీ అబౌట్ ద ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ గురించి. సో ఈ బుక్ కూడా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అవైలబుల్ ఉంది. ఎవరు కావాలన్నా కూడా జనరల్ పబ్లిక్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని కొనుక్కోవచ్చు. ఇంకోటి ఈ బుక్ రాయడము దాని తర్వాత ఏంటంటే బేసిక్గా బిజినెస్ ఆపర్చునిటీ కింద రాయలేదు. ఈ బుక్ ఏదైతే బుక్లో వచ్చే రెవెన్యూ ఉంటుందో ఆ రెవెన్యూని వీ వాంట్ టు ట్రాన్స్ఫర్ టు లీగల్ ఎయిడ్ సర్వీసెస్. నీడీ పీపుల్కి లీగల్ సర్వీసెస్ అవసరం కాబట్టి ఈ బుక్లో వచ్చే రాయల్టీస్ అంతా అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఎ ట్రస్ట్ వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ అండ్ దట్ మనీ విల్ బి యూటిలైజ్డ్ ఫర్ ది లీగల్ ఎయిడ్ సర్వీసెస్. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎనీ ప్రాఫిట్ మేకింగ్ థింగ్ విచ్ ఐ రోట్ దిస్ బుక్.